దేవినేని నెహ్రూతో భేటీ అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడారు. వంగవీటి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ వెల్లడించారు. ఎందుకు అనుకున్నప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు నేను చూసిన విషయాలు కానీ విన్నవి కానీ లేకపోతే నాకు అప్పుడు తెలిసిన కొంతమంది మనుషుల నుంచి విన్నది ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎప్పటి నుంచో నేను నా శివ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నా కెరియర్లో నా బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్టు ఈ సినిమా. దానికోసం నేను తీయటం జరిగింది. ఇప్పుడున్న కొన్ని వివాదాలు రాధా రత్నకుమారి గారితో నాతో జరిగింది నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది దాంట్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. దాని గురించి నేను తర్వాత ముందు అని చెప్తాను. మోర్లెస్ దాని తర్వాత సినిమాని ఎట్లా తీశాను, అది ఎలా ఉంది అనేది రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పాను. నేను మొదట్లోనే చెప్పాను, రాధా రత్నకుమారి గారితో మీటింగ్లో జరిగిన విషయాల గురించి నేను ఇప్పుడు చర్చించదలుచుకున్నాను. ఎందుకంటే దానికి లోబడి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయాలు మాత్రం నేను ఇప్పుడు మాట్లాడాను. అది చెప్పలేనంటే నేను దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు చెప్పలేను అనే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నాతో ఏమున్నాయి, నాకు వాళ్ళతో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాలు మాత్రం నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. కొంత ఇప్పుడు కమ్మ కాపు అనేది ఒక సోషల్ ఇష్యూ, ఇది రెండు కాస్ట్లకి సంబంధించిన ఉంటుంది అనేది అప్పుడు మాలో కూడా చెప్పారు చాలామంది. అప్పుడు నీరుగా కూడా నాతో ఒకసారి చెప్పడం జరిగింది ఫస్ట్లో. అది వేరు, ప్రత్యేకంగా వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అక్కడ జరిగిన సంఘటనలు ఎలా చేయాలి అనేది దానికి జరిగిన డిస్కషన్ వాటి వివరాలు మాత్రం ఇప్పుడు నేను చెప్పలేను. చేంజెస్ ఏమన్నా ఉండే సినిమా ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న కథని నేను సినిమా తీయటానికి నాకు హక్కు ఉంది. ఆ రైట్ని నేను కాపాడుకుంటాను. అందుకని దాని మూలాన పర్యవసనాలు ఏమొస్తాయి, ముందు ఏం డిస్కషన్ జరుగుతాయి ఏంటి అనేది మనం తర్వాత చూడాలి. రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమాపై తమకున్న అభ్యంతరాలను తెలిపామన్నారు వంగవీటి రాధాకృష్ణ. సినిమా పూర్తయ్యాక దాన్ని చూసి తమ అభ్యంతరాలను చెప్తామన్నారు వంగవీటి. రామ్ గోపాల్ వర్మ తమ అభ్యంతరాలను పట్టించుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. నాకేమన్నా అభ్యంతరాలు కోర్టులు వేసాను. అసలు ఇది మీరు కంగారు పడుతున్నా, నేను చెప్పాల్సి చెప్పాను. రామ్ గోపాల్ వర్మ గారు రావడం జరిగింది. వంగవీటి అని వీళ్ళ కుటుంబం మీద సినిమా తీశారు. ఈయన కోర్టుకు వెళ్ళి ఈయన అభ్యంతరాలు కోర్టులో తెలియజేయడం జరిగింది. ఆయన దగ్గర కూడా వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, డౌట్లు, వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ గారు కానీ రాధా గారు కానీ ఇద్దరు కూడా అంత తేలిగ్గా ఇనే మనుషులు కాదు. మధ్యలో దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రొడ్యూసర్ కిరణ్ మేము ప్రయత్నం చేసాం. నేను అనుకోవటం ఇంకా కొన్ని రోజులు పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదేమైనా కూడా మరి వీళ్ళు అడిగినటువంటి క్లారిఫికేషన్ ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమా మరి మొత్తం కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది ఏంటి, సినిమా ఎలా తీశారన్నది మొత్తం చూసినాకే వీళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు విరమించుకుని సినిమా రిలీజ్కి ఒప్పుకుంటారు ఒప్పుకోరన్నది వర్మ గారి మీద ఆధారపడి ఉంటుంది.